వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తండ్రి లాంటి వాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంత నీచంగా దిగజారిపోయాడో వింటుంటే బాధేస్తోంది. 2 కోట్లు ఖర్చు పెట్టి నాపైన, నా భార్య కుమార్తెలపైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు పెట్టించాడని తెలిసి గుండె తరుక్కుపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రియ శిష్యుడు వైవి రామిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటన ద్వారా తెలపడంతో ఆదాల దుర్మార్గం వెల్లడైంది. గతి తప్పిన రాజకీయ మార్గం వైపు నడుస్తున్న శక్తిమంతుడైన జగన్మోహన్ రెడ్డిని ఢీకొన్న వారిని అంటూ మీడియా ఎదుట నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర మనోవేదనతో కంటతడితో ఏం చేయమంటారో చెప్పండి ఇలా మీడియా ప్రతినిధులను కోరారు. వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సర్ది చెప్పుకోవచ్చు. ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు. గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వాళ్ళ హక్కు. అది అబద్ధాలైనా పచ్చి అబద్ధాలైనా దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి, పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే పచ్చి అబద్ధాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా? బాల్ బచ్చే బకరాగాళ్ళు, రాజకీయ పిపీలకులు, వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య, నా 2 కుమార్తెల 3 ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు. నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి? చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయాలి వాళ్ళని? నేను ఎవరికి భయపడను, జనకు భయపడతా. సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనుషులు కలవలా. నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు, అలా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా? 16 నెలల అధికారాన్ని వదులుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని నష్టాలు పడ్డానో, ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా నీతి పోరాటానికి సిద్ధమైన నేను విజయమో వీర స్వర్గమో, గెలిస్తే విజయలక్ష్మి, ఓడితే స్వర్గం, వీర స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఇలాంటి రాజకీయ పిపిలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపిలకాలు ఈరోజు కాదు, నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలుగుతా. ఆ శక్తి నాకుంది. అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడరు. చాలా మంది నాయకులకి అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధారపోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వ్యవహరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు జరిగిందేమిటో. వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి తుండుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిలకాలని, బాల్ బచ్చే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ, ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రాజేష్ గారు. ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్ళు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. ఒరే నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా,
రాజకీయ పోరాటం చేద్దాం. రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శలు, అది కూడా పచ్చి అబద్ధాలతో కూడిన విమర్శలు కరెక్ట్ కాదు.